హాయ్ గైస్, వెల్కమ్ టు ద 8th of January 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ఒక టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. దీని ద్వారా మీకు హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి ముందే అందుతాయి. ఇంకా నా వీడియో అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి మీకు కనుక చాలా సపోర్టివ్గా అనిపిస్తే కనుక నాకు సపోర్ట్ చేయడానికి కింద ఉన్నటువంటి ఫోన్పే కావచ్చు, గూగుల్ పే ద్వారా మీరు ఏమైనా డొనేట్ చేయాలంటే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చి ఫ్రూట్స్ ఆఫ్ ఇన్సైట్మెంట్. అంటే ఇన్సైట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రేరణ అనమాట. ప్రేరణ రెచ్చగొట్టడం అనే దాన్ని ఇన్సైట్మెంట్ అంటాం అనమాట. ఫ్రూట్స్ అంటే ఇప్పుడు ఏదైతే ఫలితాలు అనేవి వచ్చినప్పుడు ఫ్రూట్స్ అంటే ఫలితాలు అనమాట. రెచ్చగొట్టడం ద్వారా ఏర్పడే ఫలితాలు అనేవి ఏర్పడినాయి అని చెప్తున్నారు అనమాట. ఆఫ్టర్ ద క్యాపిటల్ బ్రీచ్ ద టాస్క్ ఆఫ్ బిల్డింగ్ బైపార్టీషియన్ కన్సాన్సియస్ ఈజ్ దట్ మచ్ హార్డర్. ఇప్పుడు ఈ క్యాపిటల్ బీచ్ అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క అమెరికాకు సంబంధించినటువంటి యుఎస్లోకి సంబంధించినటువంటి ఆ యొక్క క్యాపిటల్ దగ్గర జరిగినటువంటి ఈ యొక్క అసంబద్ధమైన పరిస్థితి కావచ్చు, లేకపోతే అతిక్రమించినటువంటి విధానం ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే కాలంలో బైపార్టీషన్ అనమాట, రెండు భాగాలుగా విడగొట్టబడినటువంటి అంశాలలో అంటే ఈ యొక్క అమెరికా మొత్తం కూడా రెండు భాగాలుగా విడగొట్టిందనబడిందనమాట. సో రేపు వీళ్ళిద్దరి మధ్య మనకు సర్వ ఆమోదం కాన్సెన్సస్ ఆ బైపార్టీషన్ గ్రూప్ మధ్య సర్వ ఆమోదం తీసుకురావాలంటే చాలా కష్టం అవుతుంది. అంటే అమెరికా అనేది రెండు భాగాలుగా విడిపోయింది. రాబోయే కాలంలో ఈ యొక్క సమస్యను పరిష్కరించడం అనేది చాలా కష్టం అని చెప్తున్నాను అనమాట. ఇఫ్ ద హిస్టరీ ఆఫ్ nations is replete with ironies, nowhere were they more evident than in US when the greatest nation on earth became hostage to ugly attempted coup led by a mob bearing slogan of support of outgoing President Donald Trump. అంటే ఇప్పుడు మనకి ఇంకా ఈ యొక్క చరిత్ర అనే దానికి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి చరిత్రలకు సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం ఎక్కువగా కూడా ఏంటి అంటే ఎక్కువగా మనకు సమృద్ధిగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో విరుద్ధాలు అనేవి అంటే ఐరానీస్ అంటే ఏంటంటే వ్యంగ్యం అనొచ్చు, లేకపోతే రెండు డిఫరెన్సెస్ అనమాట. అంటే మన చరిత్రలో చాలా డిఫరెన్సెస్ అనేవి చూస్తుంటాం. ఒక ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వానికి, లేకపోతే ఒక రాజుకి ఇంకో రాజుకి, లేకపోతే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ అనేవి చూస్తుంటాం. సో ఎంత చూసినప్పటికీ కూడా ఇప్పుడు యూఎస్లో బయటపడ్డంత భయంకరమైనటువంటి పరిస్థితులు అనేవి ఎప్పుడు జరగలేదన్నమాట. ఈ భూమి మీద ఎప్పుడు జరగలేదన్నమాట. అంత ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి అనమాట. దీనికి ప్రధానమైనటువంటి ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి అంటే నిన్న మాబ్ అనే వాళ్ళు ఏమయ్యారు, ఒక గుంపులాగా వచ్చి పూర్తిగా ఆ యొక్క ఆకస్మిక తిరుగుబాటు, కోప్ అంటే ఏంటంటే ఆకస్మిక తిరుగుబాటు చేశారు. ఎవరికి సపోర్టుగా డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే వెళ్ళిపోతున్నాడో అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్కి అనుకూలమైనటువంటి స్లోగన్స్ చేస్తూ అక్కడ వీరంగం సృష్టించారనమాట, తిరుగుబాటు చేశారనమాట. ఆన్ వెడ్నెస్డే హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ స్టార్మ్డ్ ద క్యాపిటల్ బిల్డింగ్ అండ్ యాజ్ అ పోలీస్ అపియర్ టు బి ఓవర్వెల్మ్డ్ అండ్ మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్ who were gathering to certify the result of the 2020 presidential election crowded behind benches or were evacuated. అంటే ఇప్పుడు ఏమైంది, నిన్న వెన్స్డే ఏమైంది, బుధవారం ఏం జరిగిందంటే పూర్తిగా వందల మంది ప్రజలు అనేవాళ్ళు ఈ క్యాపిటల్ బిల్డింగ్ని చుట్టుముట్టారనమాట. పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఓవర్వెల్మ్డ్ అంటే అధిక మొత్తంలోనే ఉన్నారనమాట. ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యారన్నమాట. దీనికి సంబంధించి ఈ 2020లో జరిగినటువంటి ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఆ రిజల్ట్కి సంబంధించినటువంటి సరైనటువంటి సర్టిఫికేషన్ అనేది జరగాల, ఎవరికి ఈ యొక్క విజయం అనేది సాధించిందో దానికి సంబంధించిన అంశం అనేది తెలియాలని చెప్పేసి వచ్చారు. సో ఈ యొక్క క్రౌడ్ ఏదైతే ఉందో, ఆ గుంపు ఏదైతే ఉందో వెనక బెంచెస్లో ఉన్నటువంటి గుంపు అంతా కూడా పూర్తిగా ఖాళీ అయ్యి ముందుకు వచ్చింది, అంటే తోచుకుంటూ ముందుకు వచ్చారన్నమాట. ఆల్దో ద మాప్ వాజ్ ఈవెన్చువల్లీ ఎజెక్టెడ్, లా మేకర్స్ వెంట్ ఆన్ టు రీకన్వీన్ అండ్ formally certified the results and Mr. Trump finally committed to an orderly transmission. Major social media platforms locked his accounts for violating their civic integrity policies, namely inciting violence with months of contentious posts that made baseless allegations about electoral fraud.
అంటే ఇప్పుడు ఈ యొక్క లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఈ యొక్క మాబ్ అందరూ కూడా ఒకసారిగా ముందుకు వచ్చేసరికి ఆ లా మేకర్స్ అందరూ కూడా ఈ యొక్క అంశాన్ని అంటే సర్టిఫై చేశారన్నమాట, రీకన్వే చేశారనమాట, ఫార్మల్గా సర్టిఫై చేశారనమాట రిజల్ట్ సంబంధించి. సో దీంతో ఈ యొక్క ట్రంప్ కూడా ఫైనల్గా ఏం చేశాడు, ఆర్డర్లీ ట్రాన్స్మిషన్ అనమాట, అంటే తన యొక్క హోదా కావచ్చు లేకపోతే పదవి అనేది ట్రాన్స్మిట్ చేయడానికి ఒప్పుకున్నారనమాట. ఈ యొక్క ఒప్పుకున్న సంగతి అనేది అంటే కమిటెడ్ ఆయన కూడా ఇష్టపడ్డాడు, కానీ అతని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది పూర్తిగా బ్లాక్ చేయడం జరిగిందనమాట. ఎందుకని కొన్ని నెలలుగా చూసుకుంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే చేస్తున్నటువంటి పోస్టులు అనేవి కావచ్చు, ఆ పాలసీస్ ఇంటిగ్రిటీ కావచ్చు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ యొక్క హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయన్నమాట. ఇన్సైటింగ్ అంటే హింసను ప్రేరేపించే విధంగా, హింసకు దారి తీసే విధంగా ఉన్నాయన్నమాట. సో ఎందుకని ఆయనకు అంటే వివాదాస్పదమైనటువంటి పోస్టులు అనేవి కంటిన్యూ చేసి అంటే ఏంటంటే వివాదాస్పదమైన పోస్టులు అనేవి పెడుతున్నాను అనమాట. దానికి కూడా ఆధారాలు లేవు, ఎలాంటి ఎలక్ట్రల్ ఫ్రాడ్ జరిగింది అలాంటి పోస్టులు అనేవి పెడుతున్నాను అనమాట. అందుకారణంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్లు కూడా పూర్తిగా బ్లాక్ చేశారనమాట. The immediate trigger for the mob, said to have been methodically planned online via social media, was the surprise victory of two Democratic candidates, Raphael Warnock and John Ossoff, in the January 5th runoff election in Georgia. అంటే దీంతో పాటు ఇంకా మనం చూసుకుంటే దీనికి ఈ సమస్యకే చాలనట్టు అక్కడ ఇంకో అంశం కూడా ప్రేరేపించి ఇమీడియట్ ట్రిగ్గర్ కలిగించినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క మెథడాలజికల్ ప్లాన్ అనమాట. ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కొంత అంశం అనేది సర్ప్రైజింగ్ అనమాట. డెమోక్రటిక్ సంబంధించినటువంటి ఇద్దరు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రఫేల్ వార్న్రాక్ అనే అతను ఒకడు, జాన్ ఒసాఫ్ అనే వీళ్ళిద్దరూ కూడా మన జనవరి 5వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క ఏవైతే ఎలక్షన్ జరిగినాయో ఆ ఎలక్షన్లో వాళ్ళిద్దరూ కూడా సర్ప్రైజ్ విక్టరీ అనమాట. వాళ్ళు అనూహ్యంగా విజయం సాధించడం అనేది ఇంకో సమస్య దారితీసింది అనమాట, ఇంకో వివాదాన్ని ఇంకా పెంచిందనమాట. దట్ ఎలక్షన్ వాజ్ నెసైటెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ నో క్యాండిడేట్స్ 150% ఆఫ్ ద పాపులర్ ఓట్ ఇన్ ద November 3rd జనరల్ ఎలక్షన్. కానీ ఇక్కడ వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటంటే బాగా గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఇద్దరు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో మన November 3వ తారీఖు జరిగిన ఓటింగ్ విధానంలో అంటే జనరల్ ఎలక్షన్లో కనీసం వాళ్ళకి 50% ఓట్లు కూడా రాలేదన్నమాట, విక్టరీ కూడా లేదనమాట. దేర్ విన్ గోస్ డెమోక్రట్స్ 50 seats in the Senate, which is tantamount to control of the upper chamber of Congress, because the incoming Vice President Kamala Harris will cast a deciding vote in a tie. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి వెళ్ళడం వల్ల ఈ డెమోక్రటిక్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 సీట్లు అనేవి సాధించారన్నమాట. ఈ యొక్క అప్పర్ సెనేట్కి సంబంధించినటువంటి ఈ యొక్క అప్పర్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్పర్ హౌస్లో 50 సీట్లు అనేవి సాధించడం వల్ల ఇప్పుడు వాళ్ళకి అంటే ఎక్కువగా ఈ డెమోక్రటిక్స్కి యొక్క ఆధిపత్యం అనేది పెరిగిందనమాట. ఎందుకని ఇప్పుడు ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా వచ్చే కమలా హ్యారిస్ అనేది ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు సమానమైన స్థానాలు వచ్చిందనమాట. ఈ సమానమైన స్థానాలు వచ్చినప్పుడు ఏదైనా కానీ సందిగ్ధ పరిస్థితి అనేది వచ్చిందనుకోండి, ఆమె డిసైడింగ్ ఓట్ అనేది కమలా హ్యారిస్ వేస్తుందన్నమాట. సో కమలా హ్యారిస్ ఎవరికి అనుకూలంగా వేస్తుంది, డెమోక్రటిక్ అనుకూలంగా వేస్తుంది కాబట్టి సో డెమోక్రటిక్ అనేవాళ్ళు ఇంకా బలోపేతం అయ్యారనమాట. టు సే దట్ ద ఇన్కమింగ్ అండ్ 46th US ప్రెసిడెంట్ జియో బిడెన్ హ్యాస్ ఏ టఫ్ జాబ్ ఆన్ హిస్ హ్యాండ్స్ ఆఫ్టర్ హిస్ ఇనాగరేషన్ ఆన్ January 20 వుడ్ బీ అన్ అండర్ స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని బట్టి మనం చూస్తే కనుక 46వ ప్రెసిడెంట్ రాబోయే కాలంలో యూఎస్కి 46వ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క వస్తున్నటువంటి ఈ యొక్క జియో బిడెన్కి 2020 జనవరి తర్వాత కష్టకాలం ఉంది అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది అండర్ స్టేట్మెంట్ అనమాట. ఆ స్టేట్మెంట్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకని ఇప్పుడు ఆయనకి మెజారిటీ అనేది వచ్చింది కాబట్టి ఆయనకి ఇంక ఇబ్బందులు ఏమి ఉండవు. ద షీర్ విషియస్నెస్ ఆఫ్ January 6th mob attack and more than 2 months of hateful vitriol online and offline following the 2020 election is proof that political America is deeply polarized, brimming with anger and disenchantment at the ground realities. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క అంటే బొత్తిగా షీర్ అంటే ఏంటంటే బొత్తిగా శుభ్రంగా అని, ఈ యొక్క వేషియస్నెస్ అంటే ఏంటంటే క్రూరమైన లేకపోతే ఈ యొక్క అరాచకమైనటువంటి ఏదైతే ఉందో దుర్మార్గం అని అలా చెప్పొచ్చు అనమాట. సో ఈ యొక్క January 6వ తారీఖు జరిగినటువంటి ఈ మాబ్ అటాక్ అనేది మనం చూస్తే కనుక ఎలా ఉందంటే గడిచిన 2 నెలలుగా ఏదైతే హేట్ఫుల్గా ఉన్నానో తర్వాత ఈ యొక్క విట్రియల్ అంటే ఏంటంటే పగ సాధించే విధంగా చేసే ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ గత 2 నెలలుగా మనకు ఈ యొక్క 2020కి సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి అవి ఏవైతే అంశాలు కక్షను సాధించడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు ప్రూఫ్గా సాక్ష్యంగా ఉందన్నమాట ఇప్పుడు ఈ పరిస్థితి అనేది. సో ఇప్పుడు అమెరికా అనేది డీప్లీగా అంటే మనం చూసుకుంటే కనుక 2 భాగాలుగా విడగొట్టబడింది. దాంతోపాటు ఆ యొక్క 2 భాగాల్లో కూడా పగ, ద్వేషం, కోపం అనేది తర్వాత ఈ యొక్క నిరాశ అనేది డిసెంచాంట్మెంట్ అనేది ఉన్నాయి అని చెప్పడానికి గ్రౌండ్ రియాలిటీస్లో మనం చెప్పొచ్చు అనమాట. ది అన్ప్రెసిడెంట్ అసల్ట్ ఆన్ ద వెరీ సోల్ ఆఫ్ డెమోక్రసీ, as Mr. Biden put it, has been in the making for more than
4 years. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క అన్ప్రెసిడెంటెడ్ అజల్ట్ అనమాట. అంటే ఇంతకుముందు ఎప్పుడూ సంభవించినటువంటి భయంకరమైనటువంటి దాడి అనేది జరిగిందనమాట. దేని మీద జరిగింది? ఈ యొక్క సోల్ ఆఫ్ అంటే డెమోక్రసీకి సంబంధించిన ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాని మీద జరిగిందని చెప్పేసి ఈ యొక్క మిస్టర్ బిడెన్ ఎప్పుడు చెప్తూ ఉంటాడనమాట. అది 4 సంవత్సరాల్లో బాగా ఎక్కువ మొత్తంలో జరిగిందనమాట. ఎట్ ద హార్ట్ ఆఫ్ ద సునామీ ఆఫ్ యాంగ్స్ట్ దట్ వాజ్ evident throughout the election campaign is a sense of frustration that grips middle America, including the white middle class and blue collar workers, over the inevitable changes to the US economy and society. అంటే మనం కనుక ఈ యొక్క సునామీ అనేది చూస్తే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రవాహం అంటే ఒక సునామీ లాంటి ఒక వరద లాంటి పరిస్థితి అనేది చూస్తే కనుక ఎలాంటి పరిస్థితులు అంటే ఒక బెంగ కలిగించే అంటే యాంగ్స్ట్ అంటే ఏంటంటే ఒక బెంగ కలిగించే నిరాశ కలిగించే అంశాలు అనమాట. ఏంటి దానికి సాక్ష్యంగా మనం చెప్పాలంటే ఈ యొక్క త్రూఅవుట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో చాలా వరకు ఏంటంటే అందరినీ ఫ్రస్ట్రేషన్ అనమాట, అసహనానికి గురి చేసింది. దాంతోపాటు ఈ యొక్క గ్రిప్స్ మిడిల్ అమెరికా అంటే ఈ యొక్క అసహనం అంతా ఎక్కడుందంటే ఈ యొక్క మిడిల్ అమెరికాలోను, తర్వాత ఇంక్లూడింగ్లో మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అమెరికాకు సంబంధించినటువంటి మధ్యతరగతి వాళ్ళకి, తర్వాత బ్లూ కలర్ జాబ్స్ అనమాట. బ్లూ కలర్ జాబ్స్ అంటే ఏంటంటే మన భారతదేశం నుంచి అక్కడికి వలసకపోయిన వాళ్ళు అంటే వేరే దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ పనిచేసుకునే వాళ్ళందరూ కానీ బ్లూ కాలర్ వర్కర్స్ అంటారనమాట. వాళ్ళలో చాలా వరకు ఈ యొక్క నిరాశ అనేది లేకపోతే ఈ యొక్క విసుగు అనేది ఉందన్నమాట, పూర్తిగా ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఉందన్నమాట. ఇదంతా కూడా ఏంది అంటే వీళ్ళందరూ ఎవరు అంటే ఈ యొక్క అమెరికా ఎకానమీ కావచ్చు, సొసైటీ అనేది ఇంత భయంకరమైనటువంటి మార్పు అంటే అభివృద్ధి పదంలో రావడానికి కారణం ఎవరంటే వీళ్ళే, ఈ యొక్క మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, బ్లూ కాలర్ జాబ్స్ కావచ్చు. వాళ్ళందరూ కూడా పూర్తిగా నిరాశ అనేది తర్వాత ఈ యొక్క అసహనం అనేది ఏర్పడింది అనమాట ఈ యొక్క ఎలక్షన్ పుణ్యమా అని. There is a view that forces of immigration and globalization have lit the fuses on this explosive combination of racial prejudice and economic insecurity. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రపంచీకరణ సంబంధించిన అంశాలన్నీ కూడా ఆ ఫ్యూజులన్నీ కాలిపోయినాయి అనమాట. ఈ సమయంలో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో కావచ్చు, లేకపోతే ఈ గడిచిన 4 సంవత్సరాల్లో పూర్తిగా ఏంటంటే నాశనం అయిపోయినాయి. దేని కారణంగా అంటే ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్ అనమాట. అంటే పూర్తిగా ఈ యొక్క విపత్తు సంభవించే విధంగా ప్రేరుడు సంభవించేటువంటి ఈ యొక్క రేషియల్ ప్రిజుడిస్ అనమాట. అంటే జాతిపరమైనటువంటి హాని కలిగించే అంశం కావచ్చు, ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ అనమాట. అంటే ఈ యొక్క వేరే దేశం నుంచి పనులు చేసుకునే వాళ్ళు అమెరికా వస్తే కనుక అమెరికా ప్రజలకి ఏదైతే ఉందో ఆర్థికపరమైనటువంటి నష్టం కలుగుతుందనే అంశం ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఏంటంటే వీటికి ఏవైతే ఉన్నాయో గ్లోబలైజేషన్ కావచ్చు, ఇమిగ్రేషన్ పాలసీ అన్నీ కూడా నాశనం అయిపోయినాయి, తగలబడిపోయినాయి అనమాట. ఇన్ రియాలిటీ మిస్టర్ ట్రంప్ స్ట్రిండిట్ రెహటిక్ ఎక్స్ప్లాయిటెడ్ దిస్ సెన్స్ ఆఫ్ ఏలినేషన్ అండ్ సోషియో ఎకనామిక్ డిస్ఫంక్షన్ ఫర్ నేరో పొలిటికల్ అండ్ పర్సనల్ గెయిన్స్. సో ఇప్పుడు మనకు ఈ ట్రంప్ ఎవరైతే ఉన్నారో మనం రియలిస్టిక్గా చెప్పాలంటే నిదానికి చెప్పాలంటే ఈ ట్రంప్ ఏంటంటే ఇతను ఒక స్ట్రింగ్డిట్ అనమాట. అంటే కర్కశమైనటువంటి ఈ యొక్క నైపుణ్యం అనేది చూపించాడనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క సోషియో ఎకనామిక్ని అంటే సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని నాశనం చేయడం కోసం, ఆయన యొక్క సొంత ప్రయోజనాల కోసం ఈ యొక్క అమెరికా వాళ్ళని ఏలియేట్ చేయడం అంటే ఏకాకుల్ని చేయడం కోసం, ఆయన సొంత ప్రయోజనాల కోసం వాళ్ళని ఏకాకులు చేశాడనమాట. నౌ మిస్టర్ బిడెన్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు స్ట్రైక్ ఏ మోర్ balanced note by on the one hand seeking to revive the moribund spirit of partisan consensus and expediently tackling the thorny issues of comprehensive immigration reform and on the other redressing the ills of runaway free market liberalization and forging a post-COVID-19 economic vision that can truly deliver on the American dream. అంటే ఇప్పుడు మిస్టర్ బైడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటి అంటే ఆయనకు ఒక అవకాశం వచ్చిందనమాట. దాని ఏంటి ఈ యొక్క ఏవైతే అసమానమైన పరిస్థితులన్నిటికీ కూడా ఒక బ్యాలెన్స్ అనేది ఒక సమానత్వం అనేది తీసుకురావాలి. దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క అతని చేతిలో ఉన్నటువంటి అది ఒక చేతిలో ఉన్నటువంటి అంశం అనమాట. అంటే అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి సమానతలు తీసుకురావాలి. దాంతోపాటు ఈ యొక్క మోర్బిడ్ స్పిరిట్ అండ్ బై పార్టీషన్ అంటే ఇప్పుడు మరణావస్థలో ఉన్నటువంటి మోర్బిడ్ అంటే ఏంటంటే మరణావస్థలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో బై పార్టీషన్ అంటే రెండుగా విడగొట్టినటువంటి ఈ యొక్క కాన్షియస్నెస్ అనమాట. అంటే సర్వ ఆమోదాన్ని దాన్ని ఈయన ఏంటంటే పూర్తిగా దాన్ని ట్యాకిల్ చేసి దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో కాంప్రహెన్సివ్గా అంటే దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా ఏంటంటే కొన్ని అంటే అభ్యంతరకరమైనటువంటి అంశాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఫ్రీ మార్కెట్ కావచ్చు, లిబరలైజేషన్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు అనేవి వాటిని మళ్ళీ గాడిలో పెట్టాలా. దాంతోపాటు ఈ యొక్క పోస్ట్ కోవిడ్-19 ఎకనామిక్ విజన్ అనేది పూర్తిగా మనం చూసుకుంటే కనుక చాలా అంటే చిన్నాభిన్నమైందనమాట. అది అమెరికాకు సంబంధించినటువంటి ఏవైతే కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, కళలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేసే విధంగా ఉంది. వాటన్నిటినీ ఆయన సక్రమంగా చేయాల్సిన బాధ్యత అనేది ఇప్పుడు ఈ మిస్టర్ బిడెన్ చేతిలో ఉంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ యొక్క
ట్రంప్ సమయంలో ఏంటంటే అమెరికా పరిస్థితి అనేది చిన్నాభిన్నం అయిపోయిందనమాట. అమెరికాని 2 వర్గాలుగా విడగొట్టాడు. ఎలాగా స్వజాతీయులు అంటే అమెరికా పౌరులు, బయట వాళ్ళని చెప్పేసి 2 భాగాలుగా పార్టీషన్ చేశాడనమాట. దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క అమెరికా పరిస్థితి అనేది రాబోయే కాలంలో అస్థిరత్వం అనేది ఏర్పడే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క బిడెన్కి అతను దాంతోపాటు డెమోక్రాట్స్ అనేవాళ్ళు ఇద్దరు విజయం సాధించారనమాట. దానివల్ల ఆయనకి అప్పర్ హౌస్లో మంచి ఏదైతే ఉందో మెజారిటీ అనేది వచ్చింది. సో దీని కారణంగా ఆయన ఏంటంటే రాబోయే కాలంలో అమెరికాలో జరిగిన నష్టాన్ని తిరిగి పునరుద్ధరించి ఆ నష్టాన్ని తిరిగి జరగకుండా కొత్తగా లాభాలు పడే విధంగా ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్లూ ఇన్ ఫుల్ ఫ్లైట్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఫ్లూ అంటే ఏంటంటే మనం జ్వరానికి సంబంధించింది ఏదైనా కానీ దాన్ని ఫ్లూ అంటామండి. అంటువ్యాధులు, జలుబు, దగ్గు, జ్వరాలు వాటికి సంబంధించిన ఫ్లూ అంటాం. ఫ్లూ ఇన్ ఫుల్ ఫ్లైట్ అంటే ఇప్పుడు ఈ రోగం ఏదైతే ఉందో మంచి ఊపు మీద ఉందన్నమాట. ఫ్లైట్ అంటే ఏంటి, ఎగరటం అంటారు. మంచి అంటే బాగా విస్తరించే విధంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. ద ఏవియన్ ఫ్లూ మస్ట్ బీ స్టాప్డ్ బిఫోర్ సస్టైన్డ్ ట్రాన్స్మిషన్ అమాంగ్ హ్యూమన్స్. అంటే ఈ యొక్క ఏవియన్ ఫ్లూ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే ఆపేయాలి. అది ఎప్పుడు అంటే ఎలా ఆపాలా, అది ఎప్పుడు ఎవరికైతే అంటే మనుషుల మధ్య ట్రాన్స్మిట్ అవ్వకుండా ముందే చూసుకొని జాగ్రత్త పడి దాన్ని ఆపివేయాలి. అంటే మనుషుల మధ్య ట్రాన్స్మిట్ అయ్యేంత వరకు దాన్ని పెరగనివ్వకూడదు అని చెప్తున్నారు అనమాట. జస్ట్ 3 months ఆఫ్టర్ ఇండియా డిక్లేర్ ఇట్ సెల్ఫ్ టు బీ ఫ్రీ ఆఫ్ ద ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అవుట్ బ్రేక్, ద హైలీ pathogenic avian influenza subtypes H5N1 and H5N8 has been reported from a dozen epicenters in 4 states: Rajasthan, Madhya Pradesh, Himachal Pradesh and Kerala. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే 3 నెలల క్రితం మన భారతదేశం ఏం చెప్పింది అంటే ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అంటే ఆ యొక్క వ్యాధి నుంచి మనం బయటపడ్డాం, ఆ వ్యాధి లేని దేశంగా మనం తయారైంది అని చెప్పేసి చెప్పిందనమాట, డిక్లేర్ చేసింది. అది డిక్లేర్ చేసిన 3 నెలలకి ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది మనం చూస్తే విపరీతంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ అనేది మొదలైందనమాట. సో ఇది ఏంటంటే చాలా ఎక్కువగా అంటే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో హైలీ ఎఫెక్టివ్ ప్యాథోజన్ అనమాట. అంటే ఈ యొక్క క్రిమికారకమైనటువంటి రోగం అనమాట ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది. సో దీనికి సంబంధించి సబ్ టైప్స్ ఏంటి అంటే H5N1 ఒకటి, H5N8 అనేవి, ఈ 2 కూడా దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క అంటే సబ్ టైప్స్ అనమాట. ఇంకో గ్రూప్ అనమాట, ఈ గ్రూప్లోనే భాగాలన్నమాట. సో ఇవన్నీ కూడా డజన్స్ ఆఫ్ ఎపిసెంటర్స్ అనేవి అంటే ఒక 12 చోట్ల అనేవి కేంద్ర బిందువులుగా ఉన్నాయి అనమాట. ఎక్కడ 4 రాష్ట్రాల్లో, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ కేరళ. ఇవన్నీ కనుక మనం చూసుకుంటే ఏంటి అంటే మనకు చుట్టూ మన భారతదేశాన్ని చుట్టూ ఆక్రమించినట్టుందనమాట. సో ఇక్కడ అంతా కూడా బర్డ్ శాంక్చురీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో దాని కారణంగానే ఈ వ్యాధి అనేది వచ్చిందనమాట. ఇన్ ఎడిషన్ thousands of poultry birds have died in Haryana, while Jharkhand and Gujarat too have sounded an alarm. The cause in these 3 states is still unknown. అంటే ఇప్పుడు దీంతో పాటు ఇంకా మనం కనుక చూస్తే ఈ యొక్క హర్యానా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, గుజరాత్లో కావచ్చు చాలా పౌల్ట్రీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పక్షులు ఏవైతే ఉన్నాయో చనిపోయి ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటి ఒక మనకు అలారం అనమాట. అంటే అందరినీ జాగ్రత్త మేల్కొల్పే విధంగా ఉందన్నమాట పరిస్థితి అనేది. వీటికి ఈ యొక్క రాష్ట్రాల్లో మరణాలు సంభవించినటువంటి ఈ పక్షులు ఎందుకు చచ్చిపోయినాయి అనేది ఇంతవరకు కూడా ఆ కారణం అనేది ఎవరికి తెలియదు అనమాట. ద 2 sub types have triggered different birds, crows in Rajasthan and Madhya Pradesh, migratory birds in Himachal Pradesh and poultry in Kerala. అంటే ఇప్పుడు ఈ 2 రకాల సబ్ టైప్స్ అనేవి మనకు ఎక్కడ ప్రధానంగా కనపడ్డాయి అంటే రకరకాల పక్షుల్లో అనమాట. ఎక్కడ కాకుల్లో, రాజస్థాన్లో అయితే కాకుల్లో, మధ్యప్రదేశ్ అంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్లో అయితే కాకుల్లోను, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో అయితే మైగ్రేటరీ బర్డ్స్లోను, అండ్ కేరళ అయితేనేమో ఈ యొక్క పౌల్ట్రీ అనమాట. మనం చెప్తాం కదా మనకు ఏదైతే కోళ్ల ఫారాలు ఉంటాయి కదా ఆ కోళ్ల ఫారాల్లో బయటపడ్డది అనమాట. వైల్డ్ టెస్ట్ హ్యావ్ కన్ఫర్మ్డ్ H5N1 ఫర్ కాజింగ్ ద డెత్స్ of over 2,000 migratory birds in Himachal Pradesh. H5N8 has been identified for killing thousands of poultry in Kerala and hundreds of crows in Rajasthan and Madhya Pradesh. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క లెక్కల ప్రకారం మనం చూస్తే మనకు జరిగినటువంటి యొక్క సాక్ష్యాల ప్రకారం H5N1 వైరస్ అనేదేమో ఈ యొక్క మైగ్రేటరీ బర్డ్స్ హిమాచల్ ప్రదేశ్లో చనిపోయినటువంటి 2000 మైగ్రేటరీ బర్డ్స్ మరణాలకు కారణమైందనమాట. తర్వాత H5N8 వైరస్ అనేది ఈ యొక్క థౌజండ్స్ ఆఫ్ పౌల్ట్రీ అనే కేరళలో కొన్ని వేల సంఖ్యలో ఈ యొక్క అంటే ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కోళ్ల ఫారంలో మరణాలకు, దాంతోపాటు హండ్రెడ్స్ ఆఫ్ క్రోస్ రాజస్థాన్కు సంబంధించినటువంటి కాకులకు, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాకులకు సంబంధించి మరణాలకు సంబంధించి ఎవరంటే H5N8 వైరస్ అనేది కారణమైందనమాట. ఇన్ ఏ బిడ్ టు స్టాప్ ద స్ప్రెడ్, as on Wednesday, over 69,000 birds, including ducks and chickens, were killed in Alapurja
and Kottayam as per India's 2015 National Avian Influenza Plan. సో ఇప్పుడు దీంట్లో భాగంగా ఏంటి అంటే ఈ యొక్క బిడ్లో భాగంగా ఒక 69,000 పక్షులు ఏవైతే ఉన్నాయో అంటే ఇంక్లూడింగ్ దాంట్లో బాతులు ఉన్నాయి, తర్వాత కోళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఆ కోళ్ళని రెండింటిని కూడా బయటికి తీశారనమాట. ఎక్కడ అలప్పుజ ఒకటి, కొట్టాయం అనే వాటిలో బయటికి తీసి వాటిని అంటే చంపడానికి బయటికి తీసేశారనమాట. అదర్ స్టేట్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు బీ విజిలెంట్ ఆఫ్ ఎనీ unusual deaths or disease outbreak signs amongst birds, particularly migratory ones. సో ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి, విజిలెంట్ ఏంటంటే జాగ్రత్తలు అయ్యి ఉండండి. సో ఈ డిసీజ్ అనేది అవుట్బ్రేక్ అనేది ఎక్కడైనా మనకు వాటికి ఏమైనా కానీ గుర్తులు అనేవి కనపడితే అంటే ఈ యొక్క మైగ్రేటరీ బర్డ్స్ కావచ్చు, లేకపోతే మామూలుగా పక్షులు అనేవి ఏవైనా ఉంటే కనుక వాటి మరణాలు సంభవిస్తే కనుక జాగ్రత్తగా వాటిని పరీక్షించండి అని చెప్పేసి చెప్పారనమాట. మైగ్రేటరీ బర్డ్స్ హ్యావ్ బీన్ లార్జ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద వైరస్ ఇంటూ ఇండియా డ్యూరింగ్ వింటర్. సో ఎప్పుడైనా సరే మనకి ఈ వలస పక్షులు అనేవి ఇవే కారణం అనమాట. అంటే చాలా ఎక్కువ దూరం నుంచి ఈ యొక్క వైరస్ని మన భారతదేశానికి తీసుకురావడానికి, ఈ యొక్క వింటర్ సీజన్లో తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మైగ్రేటరీ బర్డ్స్ అనమాట. ఇట్ దెన్ స్ప్రెడ్స్ త్రూ లోకల్ మూమెంట్ ఆఫ్ రెసిడెన్షియల్ బర్డ్స్ అండ్ పౌల్ట్రీ. సో ఆ తర్వాత అవి మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ బర్డ్స్ మూమెంట్ కారణంగా అవి పౌల్ట్రీలకి అన్నిటికీ వ్యాపిస్తాయి అనమాట. మూమెంట్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ ఫ్రమ్ పౌల్ట్రీ ఫార్మ్స్ టు హ్యాస్ బీన్ ఏ కాజ్ ఫర్ ఫర్దర్ స్ప్రెడ్. అంటే ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు ఏంటి, మనుషులు కావచ్చు లేకపోతే కొన్ని వస్తువులు అనేవి ఒక పౌల్ట్రీ నుంచి ఇంకో పౌల్ట్రీ, ఇప్పుడు మన వాహనాలు పోతుంటాయి, మనుషులు పోతూ ఉంటారు, అవి కూడా ఏమవుతుంది ఈ వ్యాధి సంక్రమణకు కారణం అవుద్దనమాట. దిస్ ఈజ్ వై స్టేట్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు స్ట్రెంగ్థెన్ బయోసెక్యూరిటీ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మ్స్, డిస్ఇన్ఫెక్షన్ అండ్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ డెడ్ బాడీస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, అందువల్ల ఏంటి ఈ యొక్క బయోసెక్యూరిటీ అనేది పెంచాలి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ అనేది ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్లో బాగా పెంచాలి. తర్వాత డిజిన్ఫెక్షన్ అనమాట, అంటే ఈ యొక్క వ్యాధి సంక్రమణ జరగకుండా కొన్ని ఏవైతే ఉంటాయో అంటే శానిటైజేషన్, మనుషులు ఎలా చేస్తున్నామో కోళ్ళకి ఆ యొక్క కోళ్ళ ఫారాలకు కూడా శానిటైజేషన్ అలాంటి ప్రొసీజర్ ఏవైతే ఉందో వాటిని ఈ యొక్క అంటే వాటిని పాటించాలో. దాంతోపాటు చనిపోయిన పక్షుల్ని ఎమ్మటే వాటిని తీసి పక్కన బయటపడేయాలన్నమాట. విత్ బ్యాక్ యార్డ్ రేరింగ్ ఆఫ్ పౌల్ట్రీ బర్డ్స్ కామన్ ద టాస్క్ ఆఫ్ ఎలిమినేటింగ్ విల్ బీ పర్టికులర్లీ డిఫికల్ట్. సో ఇప్పుడు మనం బ్యాక్ యార్డ్ అంటే మనకు కొంత ప్లేస్లో ఒకే ప్లేస్లో ఏం చేస్తామంటే ఈ యొక్క పక్షులన్నింటినీ ఒకే చోటగా పెంచుతూ ఉంటాం. బ్యాక్ యార్డ్స్ మన ఇళ్ళ అంటే మనకు వెనకాల ఇంటి వెనకాల పెరట్లో అలా మనం ఏం చేస్తామంటే ఒక కొంత స్థానాన్ని కేటాయించి పెంచుతూ ఉంటాం అనమాట. అలాంటి చోట్ల ఇలాంటి పర్టికులర్ వైరస్ని ఎలిమినేట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట, దాన్ని తొలగించడం అనేది. A recent European Food Safety Authority report says 561 avian influenza detection were made between August-December in 15 European countries and the UK. The virus was predominantly found in wild birds and a few in poultry and captive birds. అంటే ఇప్పుడు మనకు ఈ రీసెంట్గా యూరోపియన్ ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ అనే రిపోర్టర్ చెప్పే దాని ప్రకారం 561 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేవి ఈ యొక్క డిటెక్షన్స్ అనేవి అంటే మనకు వాటిని అనేవి కనుగొన్నారన్నమాట. ఎక్కడ ఈ యొక్క ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఈ 15 యూరోపియన్ కంట్రీస్లో బయటపడ్డాయి అనమాట. యూకే వైరస్ సంబంధించినటువంటి ఈ యొక్క బార్డ్స్ సంబంధించినటువంటి వైల్డ్ బార్డ్స్లోనే ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత ఈ పౌల్ట్రీ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క క్యాప్టివ్ బార్డ్స్లో కూడా పౌల్ట్రీ బార్డ్స్ ఆ క్యాప్టివ్ బార్డ్స్లో కూడా ఈ యొక్క వ్యాధి అనేది ఉందన్నమాట. H5N1 అండ్ H5N8 వర్ 2 of 3 subtypes found in Europe. అంటే ఇప్పుడు ఈ H5N1 కావచ్చు H5N8 అనేది ఇవి 2 సబ్ టైప్స్ అనమాట. అంటే ఈ వ్యాధిలోనే ఇంకో 2 రకాలైనటువంటి అంటే ఈ యొక్క క్రిమికి జీనో సీక్వెన్స్కి సంబంధించినటువంటి సీక్వెన్స్లో ఇది ఒక 2 భాగాలు అనమాట. అంటే మొత్తం 3 రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు ఉంటాయి. దీంట్లో ఈ 2 రకాలు ఏంటి అంటే H5N1 ఒకటి H5N8 అనే 2 అనమాట. జెనెటిక్ అనాలిసిస్ హెల్ప్డ్ కన్ఫర్మ్ ద స్ప్రెడ్ from Asia to West Central Europe, suggesting a persistent circulation of this virus strain likely in wild birds in Asia. సో ఇప్పుడు మనకు జెనెటిక్ అనాలిసిస్ ప్రకారం మనకేం అంటే దాని సహాయంతో ఈ వ్యాధి అనేది ఆసియా నుంచి వెస్ట్ సెంట్రల్కి యూరోప్కి సంబంధించి వెళ్ళింది అని చెప్పడానికి. సో ఈ యొక్క సర్క్యులేషన్ అనేది పర్సిస్టెంట్ అంటే నిరంతరంగా కొనసాగుతుంది. ఈ యొక్క స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఈ రకం అనేది బాగా తిరుగుతుంది అని చెప్పడానికి ఈ యొక్క వైల్డ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆసియాలో ఉన్నటువంటి వైల్డ్ బర్డ్స్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. వైల్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ క్రాసింగ్ ద స్పీసియస్ బ్యారియర్ అండ్ డైరెక్ట్లీ ఇన్ఫెక్టింగ్ హ్యూమన్స్ happens occasionally. Human to human spread has been rare.
అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఈ యొక్క వైరస్ అనేది అంటే ఒక స్పీసీస్ అంటే దీనికి ఒక స్పీసీస్ సంబంధించినటువంటి అవరోధం అనేది ఉందన్నమాట. ఈ ఇన్ఫ్లుయెంజా అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క జంతువుల నుంచి డైరెక్ట్గా మనుషులకి ఎఫెక్ట్ అయ్యేది చాలా అకేషనల్గా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అంటే జంతువులు అంటే ఆ యొక్క పక్షుల దగ్గర నుంచి మనకు రావడం అనేది చాలా అకేషనల్గా జరుగుతుంది. దాంతోపాటు మనుషుల నుంచి మనుషులకి ఇది ట్రాన్స్మిట్ అవ్వడం కూడా చాలా రేర్ అరుదైన అంశాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది అనమాట. బట్ మ్యుటేషన్ ఆర్ జెనెటిక్ రీఅసార్ట్మెంట్ ఆఫ్ యాన్ ఇన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ and a human influenza A virus in a person can create a new influenza A virus that could likely result in a sustained transmission between humans, so increasing the risk of pandemic influenza. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క వ్యాధి అనేది అంటే మనుషుల నుంచి మనుషులకి పాకదు, ఆ పక్షుల నుంచి మనుషులకు పాకదనమాట. కానీ ఈ యొక్క పక్షుల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెంజా ఏ అనేది తర్వాత మనుషుల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెంజా ఏ అనేవి రెండు కలిసి ఈ యొక్క రీఅసార్ట్మెంట్ అంటే ఏంటంటే ఈ యొక్క రెండు క్రిములు కలిసి కొత్త క్రిమి అనేది పుడుతుంది అనమాట. అంటే మ్యుటేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ మ్యుటేషన్ వల్ల ఏమవుతుందంటే దాని కారణంగా ఏంటంటే ట్రాన్స్మిషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్. ఆ మ్యుటేట్ అయినటువంటి ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో అప్పుడు మనుషుల నుంచి మనుషులు సంక్రమించి ఈ యొక్క పెండమిక్ ఇన్ఫ్లుయెంజా అనేది పూర్తిగా విస్తరించే అవకాశం అనేది ఎక్కువగా ఉందన్నమాట. బిట్వీన్ అంటే మనుషులకి మనుషుల మధ్య సంక్రమించే అవకాశం ఉందన్నమాట. హెన్స్ all efforts should be directed at stamping out the outbreaks in the affected states. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే మనం డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాధి అనేది అవుట్బ్రేక్ జరగకుండా రాష్ట్రాల మధ్య ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఎఫెక్టెడ్ రాష్ట్రాలను ఏంటంటే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నమాట ఈ వ్యాధి అనేది సంక్రమించకుండా. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు అండర్టేక్ జీనోమ్ సీక్వెన్సింగ్ ఆఫ్ వైరస్ శాంపుల్స్ టు ట్రాక్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద వైరస్. సో దీంతో పాటు ఇంకా ఏంటంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ జీనోమ్ సీక్వెన్స్ అనేది అంటే ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ఈ జెనెటిక్ సీక్వెన్స్ అనేది తీసుకోవాలి వైరస్ శాంపుల్ సంబంధించి. సో దీని యొక్క ఎవల్యూషన్ అనేది అంటే దాని రూపాంతరం అనేది ఈ వైరస్ సంబంధించిన రూపాంతరం అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కనుగొంటూ ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది మన భారతదేశంలో 3 నెలల క్రితం పూర్తిగా ఇది నిర్మూలించబడిందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మనం ఇప్పుడు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఈ యొక్క మధ్యప్రదేశ్, కేరళలో ఈ 4 రాష్ట్రాల్లో 12 కేంద్ర స్థానాల్లో బాగా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది అనమాట. అత్యంత ఎక్కువ మొత్తంలో ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్. అంటే ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజాలో H1N1గా ఒకటి, H5N1 ఒకటి, H5N8 అనేవి 2 రకాల వేరియేట్లు అనేవి ఉన్నాయన్నమాట. అంటే మొత్తం 3 రకాల వేరియేట్లు, ఈ 2 రకాల వేరియేట్లు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలో ఉన్నటువంటి వేరియంట్లు ఇవే. సో వీటి వల్ల ఏంటంటే మా పక్షుల నుంచి మనుషులకు రావడం కానీ మనుషుల నుంచి మనుషులు రావడం జరగదు అనమాట. కానీ ఈ యొక్క మ్యూటెంట్ అయింది అంటే రూపాంతరం చెందినటువంటి వైరస్ అనేది అప్పుడు మనుషుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ యొక్క పక్షుల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెంజా ఏ ఒకటి, తర్వాత మనుషుల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెంజా ఏ అనేవి 2 కలుసుకొని ఇప్పుడు మ్యూటేట్ అయ్యి అంటే రూపాంతరం చెందడం వల్ల ఈ వ్యాధి అనేది మనుషుల నుంచి మనుషులకు సంక్రమించి మళ్ళీ అది ఒక పెండమిక్గా సంభవించే అవకాశం ఉందన్నమాట. ఒక వ్యాధిలాగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నమాట. అలాంటి పరిస్థితులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త వహించాలి. ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి రాష్ట్రాలు అనేవి జాగ్రత్త అయినటువంటి సరైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా ఉంటే ప్లీజ్ డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.